అధ్యాయము 1వ వచనం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరము ఇచ్చును. ఈ కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము దేవుని మాటలు మనము వివరించుకున్నాము. 2 మాటలు ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, మీ ఆత్మను మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు అంటున్నాడు దావీదు. ఈ కీర్తన రాసింది దావీదు. అయితే దావీదు అంటున్నాడు కదా, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. మరి దావీదు ఒక రాజు అయినప్పటికీ మరి ఆయన్ని బాధించువారు విస్తరించారని దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా మీదకి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని చెప్పుకునేవారు అనేకులు. అయితే ఇక్కడ దావీదుని మరి ఎవరు బాధించేది? రాజు ఆయన అయినప్పటికీ అతన్ని బాధిస్తున్నారంట. అయితే మొదటగా చూసుకుంటే మరి ఎక్కువగా దావీదుని బాధించిన వారిలో తన యొక్క కుమారుడే మరి ఎంతో బాధించాడు అన్నమాట. అలాగే సౌలు మరి రాజు, దేవుడు సౌలుని మొదటగా రాజుగా ఎన్నుకున్నప్పుడు సౌలైతే మరి దేవుని మాటని మరి ధిక్కరించి దేవుని చెప్పిన పని చేయకోకుండా చేయొద్దన్న పని చేయటం వల్ల దేవుడు దావీదుని అభిషేకించి రాజుగా ఏర్పరచుకున్నాడు. అయితే తనకిచ్చిన దాన్ని కాపాడుకోకుండా మరి తను పోగొట్టుకున్న దాన్ని దావీదు మరి దేవుడు అభిషేకించినప్పుడు మరి దావీదుని అభిషేకించాడనే ఒక కోపంతో దావీదుని చంపడానికి సౌలు తనని వెంటాడతాడు, విస్తరించాడంట, తరుముతున్నాడంట. అలాంటి సమయంలో దావీదు మరి కొండల్లో, లోయల్లో మరి దాక్కుని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఈ కీర్తన రాశాడు. నన్ను బాధించువారు విస్తరించి ఉన్నారు అంటున్నాడు, నా మీదకి లేచువారు అనేకులని చెబుతూ ఉన్నాడు. మరి దేవుని వల్ల అతనికి ఏమీ దొరకదని చెప్పుకుంటున్నారని మరి దావీదు ఎంతో బాధపడుతున్నాడు. అలాగే చూసుకుంటే మరి తను రాజు అయిన తర్వాత తన సొంత కుమారుడే అబ్షాలోము కూడా తనని చంపాలని మరి తన మీదకి లేచినట్లుగా చూస్తూ అన్నమాట. అయితే మరి దావీదు మరి అక్కడ కూడా దేవుణ్ణి మాట ధిక్కరించకుండా మరి శత్రువులు తన మీదకి లేచినప్పటికీ మరి దావీదుని చంపాలని ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ దావీదు మరి సౌలుకి దావీదుని అప్పచెప్పలేదు. కానీ దేవుడు మరి సౌలునే దావీదుకి అప్పచెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదు మీదకి ఒకవైపు నుంచి శత్రువు వస్తే 7 దారులని మరి సౌలు మీదకి వెళ్ళేటట్లు దేవుడు చేస్తాడనమాట. అలాగే సొంత కుమారుడే చంపాలని చూసినప్పుడు కుమారుడికి మరి దేవుడు అప్పచెప్పలేదు, కానీ మరి కుమారుడే మరి చనిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దావీదైతే దేవుని మీదే ఆధారపడ్డాడు. ఏమంటున్నాడు? ఎంతోమంది విస్తరించారు, కానీ నువ్వే నాకు కేడము, నాకు అతిశయాస్పదము, నా తల ఎత్తువాడమని మరి ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాడు. మరి దేవుడే నాకు ఉత్తరం ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట దావీదు. అలాగే మనం కూడా మన జీవితంలో మనల్ని కూడా బాధించేవారు, హింసించేవారు మరి ఎంతోమంది విస్తరించి ఉండొచ్చు. కానీ దావీదు వలె మనం కూడా మరి దేవుడిని నువ్వేనయ్యా మాకు ఆశ్రయ దుర్గము, మా కొండ, మా కోట అని మనం ప్రార్థించుకున్నప్పుడు శత్రువు చేతికి మనల్ని అప్పచెప్పడు, కానీ శత్రువుని మనకి అప్పచెబుతాడనమాట. దావీదు మరి ఎంతమంది అతని మీదకు వచ్చినప్పటికీ దేవుడు వీళ్ళని ఏం కాపాడుతున్నాడులే అని మన గురించి జనులు చెప్పుకోవచ్చు. కానీ దావీదు ఎలుగెత్తి దేవునికే మొరపెట్టుకుంటున్నాడు.
అలాగే మనం కూడా మనకి ఎన్నో శత్రువులు మనల్ని వెంటాడొచ్చు, సాతాను వెంటాడొచ్చు, శ్రమలు వెంటాడొచ్చు. అయినప్పటికీ మరి యోబును చూసుకున్నట్లయితే నీతిమంతుడు, యథార్థవంతుడు అయినా కానీ మరి ఆయనకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. అలాంటి సమయంలో మరి దేవుడు మరి పరీక్షించినప్పుడు ఆ పరీక్షలు మరి యోబు ఏ రీతిగా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని చెప్పాడు. అలాంటి మనసు కలిగి మనం కూడా ఉండాలన్నమాట. కాబట్టి మరి మనం కూడా దావీదు వలె దేవుణ్ణి ప్రార్థన చేసుకునేవారుగా ఉన్నప్పుడు దేవుడే మరి దావీదుని మరి సౌలు చేతికి అప్పచెప్పకుండా దావీదుని ఆశీర్వదించినట్లు మనము చూస్తున్నాము. అలాంటి దావీదు లాంటి మంచి మనసు కలిగి మనం ఉండాలని మరి ఈ వాక్యం ద్వారా మాట్లాడిన దేవునికి విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసయ్య నామములో ఈ వాక్యము ఫలించును గాక. మనందరి హృదయాలు